అయితే మన దగ్గర ఉన్న రోడ్స్కి ఈ డెవలప్మెంట్కి ఈ డిసిషన్ కరెక్టా అనేది ఒక డిబేటబుల్ టాపిక్. ఎప్పుడు చాలాన పడితే ఆటోమేటిక్గా వాళ్ళ అకౌంట్లోకి వెళ్ళి డిడక్ట్ అయ్యి పోయే విధంగా ఇవి మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక మీటింగ్లో మాట్లాడుతూ చెప్పిన మాటలు. బట్ కేటగారికల్గా చూసుకుంటే అమెరికా, యూకే, ఆస్ట్రేలియా లాంటి ఒక పెద్ద డెవలప్డ్ కంట్రీస్లో ఎప్పుడైనా మీరు ట్రాఫిక్ వయోలేషన్ చేస్తే ఆఫీసర్స్ వచ్చి వెహికల్స్ మీద టికెట్ వేసి వెళ్ళిపోతారు. ఆ పర్టికులర్ టైం పీరియడ్లో మీరు ఆ చలాన్ కట్టకపోతే అప్పుడు మీకు అది డబల్ అవ్వడం కానీ కోర్టు నోటీసులు ఉండడం కానీ జరుగుతుంటుంది. అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్న ఒక డెవలప్డ్ కంట్రీస్లో చలాన్ పడితే డైరెక్ట్ బ్యాంక్ అకౌంట్లో నుంచి కట్టే ప్రాసెస్ ఇంకా లేదు. కమింగ్ టు ద పాయింట్ ఆఫ్ రేవంత్ రెడ్డి గారు, పబ్లిక్లో ఒక అవేర్నెస్ అండ్ రెస్పాన్సిబిలిటీ క్రియేట్ చేయడానికి అలా చెప్పుండొచ్చు. బట్ ప్రాక్టికల్లీ అది ఎంతవరకు కరెక్ట్ అనేది ఒక డిస్కషన్ ఇక్కడ. కానీ రేవంత్ రెడ్డి గారు సీఎం అవ్వకముందు మాట్లాడిన ఒక వీడియో ఇప్పుడు బాగా ట్రోల్ అవుతుంది. ఊర్లో డ్రంక్ అండ్ డ్రైవ్ అని పిల్లలు ఇవ్వడానికి తెలిసో తెలియక తాగితే నోట్లో పుల్ల పెట్టి ఊదిచ్చి వాని బండి గుంజుకొని వాని పోలీస్ స్టేషన్ లో పెట్టి వాని ఈపులు వలగొట్టి వాని దగ్గర 5,000 వసూలు చేస్తున్న సన్నాసి చట్టం నీకోటి పేదోళ్ళకి ఇంకొక చట్టమా అని నేను అడుగుతున్నా. మీరేమనుకుంటున్నారు? ఇలా చలాన్ పడగానే అకౌంట్లో నుండి డబ్బులు కట్టవడం కరెక్టేనా? కింద కామెంట్ చేయండి. ఫాలో అండ్ సబ్స్క్రైబ్.